ఏ కార్యం చేసినా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉంటే అది మనకు ఆరోగ్యకరం. మీరు చేయుచున్న భోజనం కూడా ఆరోగ్యకరమైన భోజనం ఉండాలి. ఎవ్రీ డే జంక్ మాత్రమే తినుకుంటూ మనం పోతే ఏం జరుగుతుందో తెలుసా? తొందరగా సిక్ అయిపోతుంది. 100 సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు అనుగ్రహించిన లైఫ్ 20-30లో కుప్పకూలేది మనం చూస్తాం. అందుకే మితానుభవం కలిగిన వారిగా మన జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది. ఈ లోకం పైన అయినను దాని మీదనున్న సమృద్ధి పైననైనను మన మనస్సు ఉంచుకోకూడదు. మన చేతిలో లేని దాని గురించి ఎక్కువ కలవరపడకూడదు. జీవితం క్రమంగా కొనసాగించాలి. దేవుని నీతిని, న్యాయమును మనం పాటించాలి. మాటలలో కానివ్వండి, క్రియలలో కానివ్వండి, దేవునికి ఇష్టలుగా నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. మితానుభవం కలిగి మనం ముందుకు నడవడానికి మన జీవితాన్ని మనం క్రమపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.